హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, నిన్న భారతదేశ వ్యాప్తంగా 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అయితే నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు, అలాగే అధికారులు, అలాగే ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం జరిగిందనమాట. అయితే ఈ సందర్భంగా ఒక ఎమ్మెల్యే చేసిన పని అనేది తీవ్ర విమర్శలకైతే దారి తీసిందనమాట. అయితే ఇలాంటి సంఘటనలు చూస్తుంటే అసలు ఈ ఎమ్మెల్యేలకి కొంచెమైనా తెలివి ఉందా అనే డౌట్లు అయితే వ్యక్తమవుతున్నాయి అనమాట. ఎందుకంటే ఆ సంఘటన చూస్తే మీరే అంటారు అనమాట. ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే ఈయన వినుకొండ ఎమ్మెల్యే ఆంజనేయులు అంట. ఈయన ప్రభుత్వ ప్రస్తుత చీఫ్ విప్ కూడా. అయితే ఒక స్కూల్లో పిల్లలు ఎంతో కష్టపడి జాతీయ జెండా ముగ్గు వేశారు. ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే జాతీయ జెండా, ఆయన కాలు కింద జాతీయ జెండా కనిపిస్తుంది కదా, జాతీయ జెండా ముగ్గు వేశారు. ఇలాంటప్పుడు స్వతంత్ర దినోత్సవ వేడుకలు, మన భారతదేశం స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటే మినిమం కామన్ సెన్స్, ఇప్పుడు మనం అంటే దారెంపటి ఒక చిన్న జెండా, మన జాతీయ జెండా పడిపోతేనే దాన్ని తీసి పక్కన పెడతాం. అలాంటిది ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి పిల్లలు ఎంతో కష్టపడి ఆ జాతీయ జెండా ముగ్గు వేస్తే ఆ ముగ్గు మీద బూటకాలతో చెప్పులతో వస్తుండు. అంటే అంటే ఈ ఎమ్మెల్యేలకి అంటే ఎంత తెలివి ఉందో మనకైతే ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అంటే మినిమం సెన్స్ అనమాట. చిన్న పిల్లగాడికి ఉండే సెన్స్ కూడా లేదనమాట. ఇప్పుడు అక్కడ ముగ్గేసినప్పుడు ఇట్లా పక్క నుంచి వెళ్ళొచ్చు, అర్థమైంది. కానీ అట్లా వెళ్ళకుండా ఇట్లా ఖచ్చితంగా జాతీయ జెండా మీద కాలు పెట్టి మరీ వెళ్ళారు అనమాట. అయితే దీని మీద తీవ్ర విమర్శలకైతే దారితీస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు మినిమం తెలివి లేకుండా ఎట్లుంటారో మనకైతే అర్థం కాదు. మామూలుగా కామన్ పీపుల్, చదువు లేని వాళ్ళు అంటే ఓకే, మనం దాన్ని లైట్ తీసుకోవచ్చు. కానీ అయితే ప్రజల చేత గెలవబడి ఒక నియోజకవర్గానికి అడ్మినిస్ట్రేటర్గా ఉండి ఇలా చూశారు కదా, కొంచెం పక్క నుంచి నడిచినా ఎలాంటి ప్రాబ్లం ఉండకపోదు. ఇక్కడ టీచర్ గారు పక్క నుంచి నడుస్తున్నారు, పిల్లలు కూడా అందరూ పక్క నుంచి ఉన్నారు. కానీ ఎమ్మెల్యే గారు మాత్రం, ఆయన మాత్రం ఖచ్చితంగా ఆ జాతీయ జెండా మీద కాలుబెట్టి, అది ఏమో ఆయన తొక్కడానికి అక్కడ ఖచ్చితంగా వేసారనుకుంటే ఏమో పాపం ఆ కామన్ సెన్స్ కూడా లేదు ఆయనకి. అందువల్ల జాతీయ జెండాని తొక్కడం అనేది జరిగిందనమాట. అయితే దీని మీద తీవ్ర విమర్శలు పాలైతే అవుతుందన్నమాట. ఎందుకంటే ఎమ్మెల్యేలు అనేటోళ్ళకి మినిమం ఆ తెలివి అనేది ఉండాలి కదా. మనం ఏమంటారు, మన రోడ్డు పక్కన జాతీయ జెండా పడితేనే మనం తీసి పక్కన పెడతాం. అలాంటిది స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఏదో డిజైన్ కోసం వేస్తే ఆ ముగ్గు తొక్కి మరీ వచ్చిందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆయనకి తెలివి ఉందో లేకపోతే కావాలని చేసింది అర్థం కావట్లేదు. ఏమైనా కానీ దీని మీద తీవ్రస్థాయిలో విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ.